రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మహబూబ్ నగర్ కల్తీ కల్లు బాధితుల ఉదంతం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కల్తీ కల్లుకు ముగ్గురు బలి కాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై జిల్లాలో కల్తీ కల్లు దందాపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. గత వారం రోజులుగా పాలమూరు జిల్లా కేంద్రంలో కల్తీ కల్లు బాధితులు అంతకంతకు పెరుగుతూ ఉన్నారు. అయితే జిల్లా కేంద్రం రూరల్ సంబంధించి కోడూరు, ధర్మాపూరు, దొడ్లోనిపల్లి, తర్వాత తదితర గ్రామాలకు చెందిన దినసరి కూలీలు అనుకూలంగా ఉన్నారు. అయితే గత 50 నుంచి 60 మంది ఆసుపత్రికి చేరినటువంటి సందర్భం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే మృత్యువాత పడ్డారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇద్దరిని వాటి కండిషన్ సీరియస్గా ఉన్నట్టు ఉస్మానియా తెలుస్తాము. అయితే మిగతా వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కల్తీ కల్లు వల్ల పిచ్చి చేస్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయింది. ఇప్పటికే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జిల్లా అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులు లోపలికి అంటే ఎవరిని కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా బాధితుల ఏదైతే వివరాలు ఉన్నాయో కూడా గోప్యంగా ఉంచుతున్నటువంటి సందర్భం. అయితే దీనిపై ప్రజా సంఘాలు కానీ మృతుల కుటుంబాలు, బాధితుల కుటుంబాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కల్లుకు సంబంధించిన కల్లు మాఫియా మృతుల కుటుంబాలతో, బాధిత కుటుంబాలతో వేరసారాలకు దిగినట్టు కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎటువంటి అంటే ఎక్సైజ్ శాఖ, సంబంధిత శాఖ ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం కూడా కొంత విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కూడా దీనిపై స్పందించారు. అయితే ఇప్పటి వరకు FCR రిపోర్ట్ రాలేదంటూ, FCR రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టమంటూ చెప్తూనే ఇంకో విధంగా ఈ కేసును మలుపుకు ప్రయత్నిస్తున్నారు. మనకు ఈ నేపథ్యంలోనే జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తాము.